అదితి, ఓ అదితి, రామ్మా, నేను పిండి కలిపాను, నువ్వు త్వరగా రోటీ చేయడం నేర్చుకుందువు గాని మీ నాన్న ఆఫీస్ నుంచి వచ్చే వేలయింది. నేను పిండి కలుపుతాను కదా, ఇక రోటీలు ఎందుకు రోజు చేపిస్తున్నావు నువ్వు నా చేత? ఎందుకంటే నువ్వు అత్తారింటికి వెళ్లాలా, ఇక అక్కడ మా పరువు పోకూడదు కదా. పిండి అయితే నువ్వు బాగానే కలుపుతున్నావు కానీ రోటీలు అస్సలు గుండ్రంగా రావడం లేదు. ఇక చేస్తూ ఉంటేనేగా చేయి తిరిగేది. ఓహ్ బాపురే బాప్, వంట గదిలో మండిపోతుందమ్మా, పైగా గ్యాస్ ఎదుటి నిల్చొని ఎన్ని రోటీలు ఎలా చేయాలి? ఎన్ని? 4 మీ నాన్నకు, 3 నాకు, ఇక 2 నీకు, అంతేగా, మొత్తం 9గా. 9 రోటీలు ఏమన్నా తక్కువ అమ్మా? లేదమ్మా లేదు, 2 రోజుల క్రితమే నేను ఫేషియల్ చేపించుకున్నాను. ఇంత వేడికి గ్యాస్ దగ్గర నిల్చుంటే పింపుల్స్ వచ్చేస్తాయి ఫేస్ అంతా. ఓరి దేవుడా, ఈ రోజుల్లో ఆడపిల్లలకు డ్రామాలు బాగా ఎక్కువయ్యాయి. ఇదే మా కాలంలో అయితే కట్టెల పొయ్యిపై 40-50 రోటీలు తయారు చేసేదాన్ని నీ వయసులో నేను, అది కూడా అత్తారింట్లో కలిసుంటూ. తెలుసా అది నీకు? అయితే ఏమ్మా, మీ అత్తారిల్లు ఎంత అద్భుతమైన ప్లేస్, మంచు కొండల మధ్య, అక్కడ అసలు ఎంటే ఉండదు, పైగా స్నోఫాల్ ఉంటుంది. ఆహాహా, ఆనందమే వేరు. అలా ఉంటే నేనే చేయొచ్చు. నీకు అలాగే అనిపిస్తుంది. రేపు మీ పిన్నితో మాట్లాడి అలాంటి మంచు కొండల మధ్య నీకు సంబంధం వెతకమని చెప్తాను, తెలుస్తుంది అప్పుడు నీకు. నిజంగానమ్మా? ఇదైతే సూపర్ ఐడియా, కానీ ఇది ఇప్పటి వరకు నా మైండ్ లో రాలేదేంది? అంతకుముందు ఎందుకు రాలేదు? సరే ఓకే, నువ్వు ఇప్పుడే పిన్నితో మాట్లాడు. అత్తారిల్లు ఎలా ఉన్నా ఓకే, కానీ మెయిన్ కండిషన్ అయితే మాత్రం అబ్బాయి ఏకదం పీక్ లో ఉండే ఇంట్లో ఉండాలి, అదే హైట్ లో ఉండాలి, స్నోఫాల్ పడాలి. ఇక వావ్, ఎంత బాగుంటుంది అలా అయితే. స్నోఫాల్ చూడటానికి సెలవులకు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఎండ టెన్షన్ కూడా ఉండదు. కానీ మా నువ్వు కానీ నువ్వు రోటీలు చేయి, నేను పెళ్లి తర్వాత రిసెప్షన్ ఏం కట్టుకోవాలో ప్లాన్ చేసుకుంటా వెళ్ళి. బాయ్ మా, వస్తా. అది చెప్పి అదితి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. ఏంటో ఈ అమ్మాయి ఉత్త తింగరిది, ఇక రోటీలైతే నేనే చేయాలి, తప్పదు. మేడం అయితే వెళ్ళింది తన కొండల్లో నివసించి అత్తారింటి మిరపకళ్ళ కండానికి. ఎవరెళ్తున్నారు అత్తారింటికి? నువ్వా లేక నేనా? ఏదో ఒకటి చెప్పు. నాకైతే ఏం లేదు వెళ్ళాలని అత్తారింటికి. నేను వెళ్ళేది లేదు, మిమ్మల్ని పంపేది లేదు. అదే మీ గారాలు పట్టి కొత్త తిక్క. పెళ్ళంటూ చేసుకుంటే మంచు కొండలో ఉండేవాడిని చేసుకుంటానంటుంది. కొండలోయల్లో ఉండే అత్తారిల్లు కావాలట మీ కూతురి కోసం. అది ఎంత కష్టమవుతుందో ఆమెకి ఇప్పుడు అర్థం కావడం లేదు. అక్కడ కష్టం తట్టుకోలేకే కదా మనం ఇక్కడికి వచ్చింది. మన రోజులు వేరు ప్రభా, కానీ ఇప్పుడు కొండల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మునుపటి కంటే ఇప్పుడు మారిపోయింది కొండ ప్రాంతం అంతా. ఎంత మారిపోయినా కూడా అక్కడ ఇక్కడంత సుఖమైతే ఉండదు కదా ఇప్పటికి కూడా. అయినా మీ ఆలోచన ఏంటి ఇలా సడన్ గా మారిపోయింది? మీరు చెప్పిన దాన్ని బట్టే కదా అలాంటి ప్లేస్ వదిలి, జాయింట్ ఫ్యామిలీ వదిలి ఇక్కడికి ఢిల్లీ వచ్చాం మనం. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారే? ఢిల్లీ రావడం మన అవసరం కూడా తప్పని స్థితి. ఇక్కడ నాకు శాలరీ ఆఫర్ బాగా వచ్చింది, పైగా నువ్వు అక్కడ ఇబ్బంది పడుతున్నావు. నిజం చెప్పాలంటే అంతా కుదిరితే అదితి అత్తారిల్లు అలాంటి కొండల్లోనే ఉంటే బాగుంటుందని. సూటిగా చెప్పండి, విషయం ఏంటి? ఈ రోజు లంచ్ టైంలో తివారీ గారితో చాలా సేపు మాట్లాడాను. మాటల్లో అదితి కోసం ఒక సంబంధం చెప్పారు. వాళ్ళ చుట్టాల్లో అబ్బాయి గవర్నమెంట్ క్లర్క్ కాశ్మీర్ లో. అక్కడ ఇల్లు కూడా తీసుకున్నాడు. కుటుంబం కూడా చిన్న కుటుంబమే, అమ్మ నాన్న కొడుకు ఒక కూతురు అంతే. వాళ్ళ కూతురు సునీతకైతే ఆల్రెడీ పెళ్లైపోయింది. ఇంకా వాళ్ళ అబ్బాయితో అదితికి పెళ్లైతే అంత బాగుంటుంది. కుటుంబం బాగానే ఉంది, కానీ కాశ్మీర్ అంటే అంత దూరం అదితిని ఎలా పంపాలండి? నువ్వు బాధపడకు ప్రభా, భగవంతుడే కలుపుతాడు సరైన జోడి. అదితికి మంచు కొండలో అత్తారిల్లు కోరిక కలిగినప్పుడే ఈ సంబంధం వచ్చింది. ఇక ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి తనతో మాట్లాడు. ప్రభా వెళ్లి అదితితో మాట్లాడగా కాశ్మీర్ పేరు వింటూనే అదితి ఓకే చెప్పడంలో క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అరే వా, ఇందులో ఆలోచించేదేముందమ్మా, కాశ్మీర్ లో నా అత్తారిల్లు. ఆహాహా, వింటుంటేనే అద్భుతంగా ఉంది. మీరు వెంటనే ఫిక్స్ చేసేయండి ఈ సంబంధం. కాస్త కూల్ గా ఆలోచించు అదితి. మరోసారి నేను కూడా కొండలోయల్లోనే ఉండొచ్చాను, నాకు తెలుసు అక్కడ ఉండే కష్టం. అలాంటి ప్లేస్ లో 3-4 రోజులు తిరిగితే బానే ఉంటుంది, కానీ జీవితాంతం అంటే చాలా కష్టం అమ్మా. ఓహో మా, నాన్న కరెక్ట్ గా చెప్తారు. నువ్వు చాలా డీప్ ఓవర్ థింక్ చేస్తావని ప్రతి విషయంలో. నేను చెప్తున్నాగా, నువ్వు ఈ పెళ్లికైతే ఓకే చెప్పాయి, నాకు ఇంకెవరైనా ముందే చెప్పేస్తున్నా మరి. కానీ ఒకసారి అబ్బాయి ఫోటో తెప్పించైనా చూడు. దాని అవసరం కూడా లేదు మా, నాన్నైతే చూసుంటారుగా. నాన్నకు నచ్చితే చాలు, నాకు నచ్చినట్టే. అయినా కాశ్మీరీ అందాలలో లైఫ్ అంతా ఉండే హ్యాపీనెస్ దొరికింది నాకు. దానికంటే ఎక్కువ నాకేం అవసరం లేదు, అది ఎవరైనా సరే అబ్బాయి అయినా సరే. అదితి తన పెళ్లి అత్తారిల్లును గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. కొద్ది నెలల్లోనే గిరీష్ అదితి పెళ్లి అవుతుంది. ఇక అదితి చాలా సంతోషంగా
తన అత్తారిల్లు కాశ్మీర్కి వస్తుంది. ఆ తర్వాత అదితి వెళ్ళి అందరి కోసం వేడివేడి కాఫీ తీసుకురా. కానీ అత్తయ్య, గంట క్రితమే కదా మనందరం కాఫీ తాగాము, మళ్ళీ కాఫీయా? ఇది కాశ్మీర్ అమ్మా, మీ ఢిల్లీ కాదు. ఇక్కడ మంచు నుంచి కాపాడుకోవాలంటే కొద్ది సమయానికి వేడి ఏమైనా తాగాల్సి ఉంటుంది. ఒకసారి కాఫీ, ఒకసారి టీ, అలాగే ఇంకోసారి సూప్, అలా ఏదైనా సరే. అర్థమైందా? నీకు మెల్లమెల్లగా అర్థమవుతుందిలే ఇక్కడ అలవాట్లన్నీ. వెళ్ళి కాఫీ తీసుకురా. ఇది అదితి అత్తారిల్లు, పైగా కాశ్మీర్ లాంటి కూల్ ప్లేస్. పుట్టింట్లోలా ఇక్కడ పని తప్పించుకోవడం కుదరదు. ఇష్టం లేకున్నా సరే కాసేపటికి ఏదో ఒక వేడి పానీయం చేయాల్సి వస్తుంది. ఇది పూర్తిగా చల్లగా అయిపోయింది అదితి. నేను చేసిన వెంటనే తీసుకొచ్చాను, అంత త్వరగా చల్లగా ఎలా అయిపోయింది? అమ్మా, ఇక్కడ అలాగే అవుతుంది. వెళ్ళి అందరి కోసం మళ్ళీ వేడి చేసి తీసుకురా. ఈసారి కెటల్లో తీసుకురా, అప్పుడు చల్లబడదు. మెల్లమెల్లగా అదితికి కూల్ ప్లేస్ లోని కష్టాలు తెలిసొస్తున్నాయి. చల్లటి కొండల్లో ఉండే విధానం, ఆహారపు విధానం మొత్తం వాళ్ళ పుట్టింటికి పూర్తి భిన్నం. అలా ఒకరోజు చలిగా ఉందండి, ఈ లైట్ ఎప్పుడు వస్తుందండి? లైట్ అది పోతే ఎప్పుడు వస్తుందో తెలీదు. అలా ఎలా? హీటర్ ఆన్ చేసుకోవాలి, నా పరిస్థితి పాడవుతుంది. సరే వినండి, మన దగ్గర ఇన్వర్టర్ ఉంది కదా? ఉంది, కానీ అది అత్యవసరం కోసం సేవ్ చేసి పెడతాం. ఇలాంటి చిన్నపాటి చలికి వాడరు. ఏంటి చిన్నపాటి చల్ల? ఇది ఇంతకంటే ఎక్కువ ఉంటుందా? నా చేతులు ఐస్లా అయిపోతున్నాయి. నీకు ఇంకా ఇక్కడ అలవాటు అవ్వలేదు కదా, అందుకే అలా అవుతుంది. నువ్వు భయపడకు, గట్టిగా ముడుచుకొని పడుకో, చల్లు ఉండదు అప్పుడు నీకు. ఆ మరుసటి రోజు, ఇదేంటి పొద్దున 11 గంటలు అవుతుంది, ఇంకా ఎండే రాలేదు. ఎండపై ఆశలు పెట్టుకోకమ్మా, ఇది డిసెంబర్ నెల, ఇక్కడ బర్ఫ్ పడుతుంది ఈ టయాన. బర్ఫ్ పడే మాట విని అదితికి ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆమెకు మొదటి నుంచి స్నోఫాల్ అంటే చాలా ఇష్టం. కానీ నిజంగా బర్ఫ్ పడేవేళ ఆమె పరిస్థితి అంతకు ముందు కన్నా చాలా దిగజారిపోయింది. పద, బయట ఎంత మంచి బర్ఫ్ పడుతుంది. నీకు కాశ్మీర్ ఫస్ట్ స్నోఫాల్ చూడాలనే ఆశ ఉంది కదా? చూడాలి, కానీ అమ్మో చాలా చలిగా ఉందండి. ఓహో, కానీ స్నోఫాల్ వల్ల రూమ్ హీటర్ కూడా వేయలేం. ఎందుకంటే ఎందుకు? స్నోఫాల్ టైంలో కిటికీలు, డోర్లు అన్ని వేసి ఉంచాలి. ఇలాంటి వేళ రూమ్ హీటర్ వేయటం డేంజర్ కు దారితీస్తుంది. అందుకే అలా. సరే పద, త్వరగా బయటికి, అందరూ వెయిట్ చేస్తున్నారు నీ కోసం అక్కడ. కానీ ఆమె తన గది నుండి బయటికి రాగానే అందరూ ఆమెను చూసి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుతూ ఉంటారు. ఏంటిలా అయ్యావు అదితి, నిజంగా కార్టూన్ లాగా ఉన్నావు. తనను చూసి వాళ్ళంతా అలా నవ్వడంతో అదితికి బాధేస్తుంది. ఆపై ఆమె కళ్ళలో నీళ్ళొస్తాయి. ఏం పర్వాలేదమ్మా, ఇలాంటి చోట అత్తారిల్లు ఉండటం వల్ల కొన్ని లాభాలుంటే కొన్ని నష్టాలుంటాయి. నేను అర్థం చేసుకోగలను, కానీ నాకు నమ్మకం ఉంది నువ్వు మెల్లమెల్లగా అలవాటు పడగలవు నాలాగే ఈ వాతావరణంకు. కానీ తరచుగా నీ పరిస్థితి చూస్తే నాకు అనిపిస్తుంది నువ్వు కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్తే బెటర్ అని. ఏమంటావమ్మా నువ్వు? సరేనా, వెళ్ళొస్తావా? తన అత్త మాటలు విని అదితి ముఖంలో నవ్వొస్తుంది. ఆమెకు అర్థమవుతుంది చల్లటి కొండ ప్రాంతంలో అత్తారిల్లు ఉండే ఆలోచన ఇంకా అక్కడ ఉండే వాస్తవంలో చాలా తేడా ఉందని. ఆమె తన ధైర్యాన్ని కోల్పోలేదు, కానీ కొద్ది రోజులు తన పుట్టింటికి వెళ్లి గడిపొచ్చేందుకు అదితి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అత్తగారింటికి వెళ్తున్నప్పుడు సిమ్రన్ తన తండ్రిని పట్టుకొని చాలా ఏడుస్తుంది. నాన్న నాన్న, నువ్వు చాలా గుర్తొస్తావు నాన్న, నువ్వు లేకుండా అసలు నేను అక్కడ ఎలా ఉంటాను నాన్న. నీకెప్పుడు నేను గుర్తొచ్చినా వచ్చే తల్లి. ఈ ఇల్లు ఎప్పటికీ నీదే. వెళ్ళు, అమ్మని కూడా కలువు. అమ్మా, నువ్వు నా మీద చూపించిన ప్రేమ అంతటికి చాలా థ్యాంక్ యూ. డ్రామా ఆపే, ఇంక వెళ్ళి ఇక్కడి నుంచి. అలా అంటూ ఆమె గట్టిగా తోస్తుంది. అప్పుడే నైతిక్ వచ్చి ఆమెను పట్టుకుంటాడు. ఏమైంది, అలా ఎలా పడిపోయావు? అది కాళ్ళల్లోకి లెహంగా వచ్చింది, అందుకే. అప్పుడు సిమ్రన్ మనసులో ఇలా అనుకుంటుంది, అమ్మయ్య, అమ్మ నన్ను తోయడం ఎవరూ చూడలేదు. నేను ఎప్పుడు తల్లి ప్రేమ కోసం తల్లడిల్లాను, కానీ ఎప్పుడు అమ్మ నన్ను ప్రేమించలేదు. సిమ్రన్ పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. ఆమె వస్తుందని తెలిసి వాళ్ళ అత్తగారు గులాబీలతో స్వాగతం చెప్తుంది మరియు ప్రేమగా కోడలికి హారతిచ్చి గిఫ్ట్ కింద ఒక హారం కూడా ఇస్తుంది. ఇది నీకోసమే నా బంగారు కోడలా. చూడు తల్లి, ఇప్పటినుంచి ఇల్లు నీది. మేమందరం కూడా నీకు ఏది కావాలన్నా లేదా ఎలాంటి సహాయం కావాలన్నా సరే నాకు చెప్పు. సరే, మీరిద్దరూ అలసిపోయి ఉంటారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి, మిగతావి తర్వాత చూసుకుందాం. థ్యాంక్ యూ అత్తయ్య. సిమ్రన్ నైతిక్తో రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. ఆమెకు మధ్యాహ్నం 1 గంటకు తెలివొస్తుంది. ఓ గాడ్, ఎంత లేట్ అయిపోయింది.
ఈరోజు వంటగదిలో నా మొదటి రోజు. అత్తయ్య చాలా కోప్పడతారేమో. సిమ్రన్ త్వరగా బాత్రూం వైపు నడుస్తుంది. అప్పుడే అటునుంచి వస్తున్న నైతిక్ తన్ని గుద్దుకుంటాడు. అప్పుడు మళ్ళీ సిమ్రన్ పడిపోబోతుంది. మళ్ళీ నైతిక్ తన్ను పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ రూంలోకి అత్త కమల వస్తుంది. అయ్యో పిల్లలు, ఏం చేస్తున్నారు? కొంచెం డోరైనా వేసుకోవచ్చు కదా. అమ్మా, అలాంటిదేం లేదు, మేమిద్దరం జస్ట్ గుద్దుకున్నాం. ఏం పర్లేదు పిల్లలు, ఇప్పుడు ఈ వయసులో మీరు ఎంచక్క ఆడుతూ పాడుతూ ఉండాలి. సరే అయితే మీరిద్దరు ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేయండి. టిఫిన్ రెడీగా ఉంది. అత్తయ్య నన్ను క్షమించండి, నేను అసలు లేవలేకపోయాను. ఏం పర్లేదు తల్లి, నాకు తెలుసు పెళ్ళి అంటే చాలా పనులుంటే అలసిపోతాం కదా. సిమ్రన్ అత్తగారి మాటలు విని ఇలా అనుకుంటుంది. అత్తయ్య నన్ను అస్సలు తిట్టలేదు, కానీ ఒకసారి నేను మా ఇంట్లో లేటుగా లెగిస్తే అమ్మ ఎంత రచ్చరచ్చ చేసిందో. అయ్యో దేవుడా, తెల్లవారి 9 గంటలైంది, ఇది ఇంకా పడుకోనే ఉంది. ఎంతవరకు పడుకోనే ఉంటావా? ఇంట్లో ఇంకా పని పాటు ఏం లేదా నీకు? మీ నాన్న కోసం టిఫిన్ ఇంకా ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? లే ఇంకా. అమ్మా, నాకు ఒంట్లో కొంచెం బాలేదు, జ్వరంగా అనిపిస్తుంది. నువ్వింత మంచిగా మాట వినవు. రమోలా, ఆపింకా. నా కూతురుతో ఇంకెంత స్ట్రిక్ట్గా ఉంటావు? నాకు తెలుసు తను నీ కన్నబిడ్డ కాదని, కానీ అప్పుడప్పుడు దొంగ ప్రేమైనా చూపించు. మీరు మధ్యలో ఊరుకోండి. నేనేం చేసినా తన మంచి కోసమే చేస్తాను. రేపు అత్తగారింటికి వెళ్తుంది. ఇలానే ఒంట్లో బాగాలేదు పడుకుంటానంటే ఊరుకుంటారా? లేదు కదా, అందుకే ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నాను. సరే, కానీ ఆమెతో కొంచెం మంచిగా ప్రవర్తించు. ఎంతైనా తను మన ఒక్కగానొక్క కూతురు. అప్పుడే నైతిక్ సిమ్రన్ని పిలుస్తాడు. సిమ్రన్, ఏం ఆలోచిస్తున్నావు? సరే, రెడీ అవ్వు. హాహా. సిమ్రన్ స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వస్తుంది. అప్పుడు వాళ్ళ అత్త ఆమెకు దిష్టి తీస్తుంది. తుతుతుతు, నా కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు. రా బంగారు తల్లి, భోంచేద్దాం. అందరూ కలిసి భోంచేస్తారు. సిమ్రన్ ప్లేట్స్ తీస్తుండగా అందులో ఒక ప్లేట్ చేయి జారి కింద పడిపోతుంది. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి, అది నేను కావాలని. ఏం పర్లేదు తల్లి. అరే, ఏమైంది తల్లి? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం జరగలేదులే, ప్లేటే కదా, విరిగిపోతే ఇంకొకటి కొనుక్కుందాంలే. లేదు అత్తయ్య, అది నేను నిజంగా కావాలని చేయలేదు. అది నేను కావాలని గొందరగోళంగా. నన్ను కాల్చకండి, నన్ను కొట్టకండి. శని కొట్టిందానా, నువ్వు నా కప్పు రగ్గొట్టావు, నాకు నష్టం కలిగించావు. చూడు నీకేం చేస్తాను. రమోలా కట్టెలపోయి నుంచి కర్రను తీసి ఆమెను గట్టిగా కాల్చేస్తుంది. పాపం సిమ్రన్ చాలా గట్టిగా అరుస్తుంది. వద్దు, నన్ను కాల్చొద్దు. నైతిక్ వెంటనే సిమ్రన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఏమైంది? ఎవరు నిన్ను కాలుస్తున్నారు? సిమ్రన్, ఎవరేమన్నారమ్మా నిన్ను? అత్తయ్య, ఒకసారి ఇలాగే మా ఇంట్లో ఒక కప్పు పడిపోయింది, అప్పుడు ఆమె నన్ను కాల్చేసింది. కానీ మా ఇంట్లో నీకు అలాంటివేవీ చేయరు. ఇలా రా తల్లి నా దగ్గరికి. అలా కంగారు పడకూడదు, సరేనా? అలానే రోజులవుతున్నాయి. కమల తన కోడల్ని చాలా ప్రేమగా చూసుకునేది. ఆమె తను ఏం తప్పు చేసినా ఏమనేది కాదు, చాలా ప్రేమగా నచ్చచెప్పేది. కమల తన కోడల కోసం ఎప్పుడూ తినడానికి ఏదో తీసుకొస్తుండేది, లేదా మంచి మంచి బట్టలు కుట్టించేది. అంత ప్రేమించే అత్త దొరికినందుకు సిమ్రన్ కళ్ళు ఎప్పుడూ ఆనంద బాష్పాలతో నిండి ఉండేవి. అలాగే ఒకరోజు కమల సిమ్రన్కి చాలా ఇష్టమైన క్యారెట్ హల్వా చేసి తన చేతులతో ఆమెకు తినిపించింది. అప్పుడు సిమ్రన్కి సంతోషంతో కళ్ళ నుండి నీళ్లు కారాయి. అది చూసి కమల సిమ్రన్తో ఇలా అంటుంది. చాలు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నిన్ను ఎప్పుడు కొంచెం ఎక్కువ ముద్దుగా చూసుకుంటానో ఆ రోజు నువ్వు ఏడవడం మొదలు పెడతావు. అసలు విషయం ఏంటి తల్లి? నీ కన్న తల్లి లాంటిదని నాకు చెప్పవా? అత్తయ్య, మీరు చాలా మంచివారు. మీరు నన్ను చాలా ముద్దుగా చూసుకుంటారు. అప్పుడే ఇంటికి పాలవాడొస్తాడు. ఆమెను కనురెప్ప వేయకుండా అలా చూస్తూ ఆకర్షితుడవుతాడు. మరియు ఆమె చెయ్యిని పట్టుకుంటాడు. వదులునవు. అరే, భలే జిన్ను ముక్కలా ఉన్నావే. అప్పుడే కమల కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు పాలవాడేలా అంటాడు. అమ్మగారు చూడండి, మీ కోళ్ళ చేయి పట్టుకుంది. అప్పుడు కమల పాలవాడికి చెంప మీద ఒకటి గట్టిగా ఇస్తుంది. నీకెంత ధైర్యంరా? నా కోడల మీదే అబండాలు వేస్తావా? తన్ని ఏడిపిస్తావా? ఇదిగో తీసుకో. కమల వాణ్ణి కొట్టి అక్కడి నుంచి వెలగొడుతుంది. తన మీద వాళ్ళ అత్తకున్న నమ్మకాన్ని చూసి సిమ్రన్ ఏడవడం మొదలు పెడుతుంది. అత్తగారిని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుంటుంది. మీరు చాలా మంచివారు అత్తయ్య. మీరు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ అమ్మ, ఏంటి అమ్మ అంటున్నావు? మీరు ఎప్పుడు అడుగుతారు కదా మీ అతి ప్రేమ చూసి నేను ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఏడుస్తానని. చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ మమతాను రాగాల కోసం నేను ఎదురు చూశాను, అది నాకు మీ నుండి దక్కుతుంది.
నేను 6 నెలల పిల్లప్పుడు మా అమ్మ చనిపోయింది. మా నాన్నగారు వేరే పెళ్లి చేసుకున్నారు. ఆమె నన్ను సొంత తల్లిలా చూసుకుంటుందని. కానీ ఆవిడ నన్ను ఎప్పుడూ అసలు ప్రేమించనే లేదు. ఆ ప్రేమ నాకు మీ నుండి దక్కింది. ఈరోజు పాలవాడు ఎలా నాతో బిహేవ్ చేశాడో, మా ఇంట్లో కూడా మా పాలవాడు ఒకసారి అలానే బిహేవ్ చేశాడు. కానీ అమ్మ వాడిది తప్పు పట్టకుండా నాదే తప్పంతా అంది. ఏం పర్లేదు తల్లి, ఈ రోజు నుంచి నేనే నీ తల్లిని. ఆమె నీతో ఎలా ఉన్నా సరే నేను మాత్రం నిన్ను ప్రేమగా చూసుకుంటాను. అయినా ఆమె కూడా ఒక యశోదలా నిన్ను పెంచుకొచ్చింది కదా. ఇంత అందమైన కోడల్ని నాకు పెంచి ఇచ్చింది. అప్పుడే అక్కడ డోర్ దగ్గర మనోహర్ మరియు రమోలా నిలబడి ఉంటారు. ఈ మాటలన్నీ విని వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రమోలా తను చేసిన తప్పును తెలుసుకుని సిమ్రన్ని క్షమించమని అడుగుతుంది. ఆ రోజు నుంచి సిమ్రన్కి ఆ రోజు నుండి ఇటు తల్లి అటు అత్తగారి దగ్గర నుండి చాలా ప్రేమ పొందుతుంది సిమ్రన్. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి